మాట చెప్తే మా ఫ్రెండ్స్ రుక్మిణి, వర్ధని గారు, విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడున్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి పొద్దున వాళ్ళు శాకాంబరి ఉత్సవాలు చేశారండి. చాలా బాగా జరిగింది. దాని తర్వాత ఇంకా గోరింటాకు సంబరాలంటే ఒక పండగ వాతావరణం ఏర్పడింది. మల్కాజిగిరిలో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉండి, మల్కాజిగిరే కాదు అన్ని చోట్ల నుంచి వచ్చి చాలా హ్యాపీగా పెద్ద చిన్న లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. చాలా సంతోషం అనిపించింది మాకు. ఒక్క 2 రోజుల ముందుగానే మేము చెప్తే ఇంతమంది వచ్చారు అంటే ఇంకా మేము ఇంకొక 10 days ముందు చెప్తే ఇంకెంతమంది వచ్చేవాళ్ళు అని చాలా ఆనందపడుతున్నాం. ఇలానే మేము ఇంకా ధార్మిక చెల్లించి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. జై శ్రీరామ్. ఇక్కడ 100 మంది పైనే వచ్చారండి. శాకాంబరి ఉత్సవాలు, గోరింటాకు సంబరాలు, ముత్తైదులందరూ పాటలు, లలితా సహస్రం, హనుమాన్ చాలీసా, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు అన్నీ చేయించి అందరం సంతోషంగా మళ్ళీ తిరిగి తీర్థ ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మనకి గోరింటాకు సంబరాలు కాక తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, బోనాలు ఒక్కటి అని కాదు, మనకి మొత్తము సంబరాలు. మహిళలు చాలా బిజీగా ఉంటారు గోరింటాకు సంబరాల్లో. ఎక్కడున్నా సరే వాలిపోతారు ఆడవాళ్ళు చక్కగా గోరింటాకు పెట్టుకోవడానికి. శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇవాళ బీజేపీ సెల్ కన్వీనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పదవి ఇచ్చారు, ప్రైవేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఒక గారు చెప్పారు మనం ఇలా చేసుకుంటాము, మన ధార్మికము, మన హిందూ సనాతన ధర్మము అని చెప్పారు. సో ఆవిడ ఆధ్వర్యంలో వైభవంగా ఇక్కడ చేశాము. అసలు ఆషాఢ మాసంలో మనము శాకాంబరి ఉత్సవాలు ఎందుకు చేస్తాము అనేది చిన్న నానుడి ఉంది. పూర్వకాలం ఒక రాక్షసుడు ఉండేవాడు, ప్రజల్ని బతకనీయకుండా, వాళ్ళకి ఆహారాలు ఏమి రానియకుండా అంత కష్టపెట్టాడు. ఆ కష్టానికి వాళ్ళందరూ ప్రజలందరూ అమ్మవారిని కోరుకుంటే అమ్మవారు కన్నీటి ధార, అమ్మవారి అంశంలోంచి వచ్చిన ఆవిడ శాకాంబరి. ఆ శాకాంబరి వచ్చిన తర్వాత ఆ అమ్మవారి అంశంలో ఆ కన్నీటి ద్వారా వచ్చినవే మనకి నీరు. ఆ నీటితో వచ్చేదే మన పంట. సో ఆ పంట వస్తే మన రైతులు బాగుంటారు, మనకి అన్నం బాగా ఉంటుంది. సో ఇది మన శాకాంబరి యొక్క వృత్తాంతం. అంటే దీనిలో చాలా కథలు ఉన్నాయి. దీనిలో ఒక చిన్న కథ మాకు తెలిసింది మేము చెప్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రుక్మిణి దేవి మాట్లాడుతున్నాను, ఆనందబాగ్ శ్రీ బాలాజీ అపార్ట్మెంట్ నుంచి. ఏమంటే నేను సోమవారం నాడు మనము శాకాంబరి, గోరింటాకు సంబరాలు, లలితా సహస్రం, హనుమాన్ చాలీసా ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టుకుందామని మా కనకదుర్గ గారు, మా విజయలక్ష్మి గారు, మా వర్ధని గారికి ఒక్క మాట చెప్పగానే అలా చిలకల్లా వాలిపోయారు. అందుకని వాళ్ళందరితో కలిపి ప్లస్ సనాతన ధర్మం బంధువులందరితో కలిపి మేము చాలా ఘనంగా చేసామండి. ప్రసాదాలు, తాంబూలాలు కూడా ఇచ్చుకున్నాము. కానీ ఒక 150 మెంబర్స్, నేను ఒక 30 మెంబర్స్తో చేద్దాం అనుకున్నాను. కానీ నాకు 150 మెంబర్స్తో సహకరించి అందరూ కూడా బంధువులందరూ కూడా వచ్చి చాలా దిగ్విజయం చేశారు ఈ ప్రోగ్రామ్ని. కనుక ఎల్లవేళలా ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు ఇలాగే కంటిన్యూషన్ మా దుర్గ గారితో ఆవిడ ఏంటంటే ధర్మాదాయ కింద తీసుకున్నారు కనుక ఆవిడ వెనకాల మేము సపోర్టింగ్ ఉంటామని ప్రతి టెంపుల్స్లో మేము హనుమాన్ చాలీసా, లలితా శాస్త్రం, కొన్ని భజనలు అన్నీ చేస్తామని మేము అందరికీ చెప్తున్నాము. కనుక జై హింద్, జై